పికిల్ గురించి చెప్తా ఉన్నాను, స్టార్ట్ చేస్తాననేసి. ఎందుకు రోజుకు కొంచెం కొంచెం చెప్పుకుంటూ వస్తున్నానంటే, ఒకేసారి అన్ని వీడియోలు మొత్తం చెప్పలేను కాబట్టి షార్ట్ వీడియోస్ పెడతాను కాబట్టి చెప్తా ఉన్నాను. పికిల్స్ పెట్టినప్పుడు, నేను పంపించినప్పుడు మీరు ఓపెన్ వీడియో మాత్రం ఖచ్చితంగా నాకు మీరు వీడియో తీసి చూపించాలండి. ఇది పాడైంది అది ఇది అని చెప్తే మాత్రం నేనైతే ఒప్పుకోను. నైటీస్ కూడా మీరు ఎవరైనా, ఇప్పటివరకు నేనైతే ఎవరికి చెప్పలేదు, ఆ నమ్మకంతో పంపిస్తూ ఉన్నాను. క్వాలిటీ కానీ ఏవైనా అన్నీ చెక్ చేసే పంపిస్తాను కాబట్టి నేను అలా చెప్పను మీకు ఓపెనింగ్ వీడియో పెట్టండి అని. కానీ పికిల్స్ పంపించినప్పుడు మాత్రం దయచేసి మీరు అది ఓపెన్ చేసేటప్పుడు వీడియో చేసి నాకు పంపించండి. కానీ ఎక్కడ కూడా స్కిప్ చేసి ఉండకూడదండి. కంటిన్యూస్గా వీడియో ఉంటేనే నేను ఏమైనా ఇచ్చేయగలుగుతాను. ఎక్కడైనా అది బాగాలేకపోయినా, బూజు వచ్చినా అలా అని మీరు చెప్తే అసలు రాదు మేడం, చెప్తున్నాను, అన్నీ చెప్పాలి కదా మరి, కాబట్టి చెప్తా ఉన్నాను. అది తీసుకొచ్చి మీకు పంపించిన తర్వాత మీరు ఒక తడి లేని బౌల్లో వేసుకొని, ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకోండి. తడి లేని స్పూన్ మాత్రమే వాడండి. పికిల్స్ అంటేనే మనకి సంవత్సరం పొడవునా, సంవత్సరం అని కాదు, సంవత్సరం తర్వాత కూడా వాడే ఉంటాయి. కానీ చికెన్ పికిల్, నాన్ వెజ్ పికిల్స్ అన్ని రోజులు పెట్టం కదా, కాబట్టి తొందరగా అయిపోతాయి. కాబట్టి తడి లేకుండా మాత్రం వాడుకోవాలి. ఇది మాత్రం చెప్తా ఉన్నాను మేడం. తడి లేకుండా చూసుకొని వాడుకోవాలి.